హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ముందు భాగం కట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ముందు భాగంలో చాలా మంది డౌట్ వచ్చినది ఏంటంటే, క్రాస్ అంటే ఏంటిది, స్టేట్ అంటే ఏంటిది, అసలు క్రాస్ అంటే ఎలా పెట్టుకుంటారు, మరి స్టేట్ అంటే ఎలా పెట్టుకుంటారు, క్రాస్ కు స్టేట్ కు ఏం డిఫరెంట్, అది ఎలా కట్ చేయాలి, క్రాస్ అంటే బ్లౌజ్ ఎలా, అది కటింగే వేరే ఉంటుందా అని వాళ్ళకి అర్థం కాదు కదా. నేను దాని గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియోతో మీ క్రాస్ స్టేట్ అనేది డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, చూసేద్దాం వీడియో. ఓకే, మనకి ఇప్పుడు క్రాస్ పట్టి స్టేట్ క్రాస్ కట్టింగ్, స్టేట్ కట్టింగ్ డౌట్ క్లియర్ అయిపోవాలి. మన క్రాస్ కట్టింగ్ అంటే ఏంది, అదేదో క్రాస్ కటింగ్ అంటే మన కట్టింగ్ లోనే తేడా ఉందేమో కదా, అసలు తెలియని వాళ్ళకి అదే అనుకుంటాం కదా, కట్టింగ్ లోనే తేడా ఉందా అనుకుంటారు. కాదు, మన క్లాత్ పెట్టడంలో క్రాస్ కటింగ్, స్టేట్ కటింగ్ అన్నట్టు. క్రాస్ అంటే స్టేట్ అంటే ఈ నేత ఉంటది కదా, ఈ నేత ఇలా లాగితే అంటే అంచుల వైపు నుంచి ఏదైనా స్టేట్ ఉన్నది అంటే ఈ నేతలో మీకు అబ్జర్వ్ చేస్తే లైన్స్ కనబడతాయి వాళ్ళు మగ్గం మీద పెట్టినప్పుడు. ఇగో ఇది స్టేట్, ఇది స్టేట్ ప్లస్ అన్నట్టు. క్రాస్ అంటే ఇంటూ అన్నట్టు. అంటే మన కొలత బ్లౌజ్ కూడా క్రాస్ స్టేట్ ఉందని ఎలా గుర్తుపడతాం, అది కూడా గుర్తుపట్టాలి వాళ్ళకి గుట్టాలన్నప్పుడు. ఇది ఉందా, వెనకది లాగి చూడండి స్టేట్, ఇట్లనే స్టేట్, ముందుది లాగి చూడండి ఇట్లనే సాగిపోతుంది. మన చేతుల స్పర్శతోటే తెలిసిపోతుంది క్లాత్, చూడడం కాదు, ఇంకా కొంతమంది చూస్తే కూడా అర్థం కాదు. ఇలా ఇలా పెట్టినట్టు క్రాస్ సాగుతుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఈ క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు మనం క్రాసే పెట్టాలి. స్టేట్ కటింగ్ అంటే స్టేట్ కటింగ్ బ్లౌజులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది కూడా క్రాసే, ఇది కూడా లాగుతాయి. వెనకకి లాగి చూడండి స్టేట్, ఇది క్రాస్. అది స్టేట్ కటింగ్ వాళ్ళది అమ్మమ్మ ఈ మధ్య అయితే ఎవ్వరు తొడగట్లేదు స్టేట్ కటింగ్. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చాలా ఏజ్డ్ వాళ్ళే తొడుగుతున్నారు. కొంతమందికి లోపల అది వేసుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ స్టేట్ కటింగ్ ఇంకా కూడా తొడుగుతున్నారు. అది ఎవరో కొంతమంది, ఎక్కువ మంది తొడగరు, వాళ్ళకి ఫిట్టింగ్ కుదరదు. ఈ క్రాస్ కటింగ్ ఎందుకంటే మన ఫినిషింగ్, ఈ మధ్యలో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది. క్రాస్ కట్టింగ్ ఈ మధ్యలో బాడీలా, అప్పుడు కటోరా అని కుట్టుకుందరు కదా, కటోరా కంటే ఇది క్రాస్ కట్టింగ్ ఇంకా బాగుంటదని ఇప్పుడు క్రాస్ కట్టింగే తొడుగుతున్నారు అందరు. ఇది అలవాటైన వాళ్ళు స్టేట్ కటింగ్ తొడగలేరు ఇంకా. అట్లా మనం ఇప్పుడు ఫస్ట్ క్రాస్ కటింగ్ స్టేట్ కటింగ్ గురించి చెప్తా. స్టేట్ కటింగ్ అయితే ఈ క్లాత్ ని ఎలా పెట్టాలి. స్టేట్ కటింగ్ అయితే ఈ క్లాత్ ని ఇలా తిప్పి ఇలా పెట్టుకుంటే క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే మన క్లాత్ అనేది ఇక్కడ పెట్టేసరికి మనకు ఈ అంచులు ఇవి ఈ సైడ్ కు సరిపోదు. ఈ రామ్ తీసేసినాం కదా, దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇగో ఇలాగా. ఇప్పుడు ఇంట్లో కోత సరిపోలేదు అంటే ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు పట్టి దేనికన్నా యూజ్ అవుతుంది. ఇక్కడ కింద క్రాస్ పట్టి కోతుంది. ఇది ప్లస్ లాగా ఉండేది స్టేట్ కట్టింగ్, ప్లస్ లాగా పెట్టుకోవాలి నేతను క్లాత్. ఇది ప్లస్. ప్లస్ ఇక నేను మార్కే చూపిస్తా, మార్కరే ఇది నార్మల్ గా చూపిస్తా. ఇది ప్లస్. ఈ ప్లస్ ను మనం ఇగ పెట్టుకోవడంలో ప్లస్ మీద క్లాత్ స్ట్రేట్ గా ప్లస్ పెట్టేస్తే స్ట్రేట్ కటింగ్. ఇప్పుడు క్రాస్. క్రాస్ అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీకు క్రాస్ అయిపోతుంది. ఇది కూడా ఇంటూ ఏ, ఇలా ఇలా పెట్టేసి ఇంటూ ఏ. కానీ ఇక్కడ కొంచెం అటు ఇటు క్రాసు తిరగడం కరెక్ట్ రాదు కాబట్టి మన ఫిట్టింగ్ కూడా పట్టేసి ఉండాలి కాబట్టి ఫుల్ క్రాస్ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి వీపు ఇలా తీసుకొచ్చి ఇలా వేసేద్దాము, ఈ అంచుల వైపు చంక పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మార్క్ ఎట్లా కనబడుతుంది నీకు, ఈ క్లాత్ మీద పెట్టేసరికి ఇంటూ అయిపోయింది. ఇది ఇట్లా ఇంతే క్లాత్ మనం ఇలా చూస్తాం, చూస్తే ఇది ఇంటూ అయిపోయింది కదా ఈ యాంగిల్. అంటే మనకు పెట్టుకునే క్లాత్ కనబడడానికి ఇంటూ లాగా ఉండాలి. అది క్రాస్ కట్టింగ్. క్రాస్ కటింగ్ అంటే తేడా అదే. మనం ఏదో క్రాస్ కటింగ్ అంటే కట్టింగ్ లేదో తేడా అయిపోయింది ఏమో వేసేస్తున్నారు అనుకోవద్దు. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఎందుకు 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి 3000 ఇలా మార్క్ చేసుకోండి. పెట్టుకొని లైట్ గా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ 2 ఇంచ్ దగ్గర మొత్తం చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. చాలా ఈజీ, ఈ మార్కులు చేసుకుంటే మీకు చాలా ఈజీ. ఓకే, నెక్ కూడా ఇట్లా హాఫ్ వరకే గీసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా డ్రా అయిపోయింది కదా, తీసేద్దాం. ఫస్ట్ పాయింట్ ఈ క్రాస్ పట్టీల నుంచి 2 ఇంచులు మైనస్ మనకి ఇది పెట్టేసుకున్నాం. పెట్టుకున్నాక సెకండ్ పాయింట్ ఈ 1.5 ఇంచుల నుంచి 1/2 ఇంచు లోతు తీసేసుకో. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్ తీసుకో. తనది ముందు నెక్ తీసుకోవాలంటే మనం ఉక్స్ పట్టి పట్టుకోవాలి. కాజా పట్టి పొరపాటున కూడా పట్టుకోవద్దు. ఇక్కడ మార్కింగ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పేసుకొని లైన్ కు దగ్గరికి రాకముందే ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ కు కలిపేసి ఇలా మార్క్ చేసేసుకో. రౌండ్ నెక్ బయటకు వద్దు, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి డీప్ తీసుకోవద్దు. ఇక్కడ తర్వాత ఈ ఉక్స్ పట్టిని ఇలా పట్టేసుకొని పుట్టుకు వదిలేయాలి. ఇక్కడ వదిలేసి ఇక్కడ మనకు 3వ ఉక్కు దగ్గరకు వచ్చింది. దీన్ని మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. చాలా మందికి 3వ ఉక్కు దగ్గర వస్తుంది అని అంటాము. ఇలా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. 1 ఇంచ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈమె క్రాస్ పట్టి కంటే కిందికి వచ్చి, అందరికి ఎవరికి రాదు కదా క్రాస్ పట్టి కంటే కిందికి వచ్చింది అంటే మనకు డౌట్. ఇప్పుడు అంటే మనం ఏమన్నా తప్పు చేసినామా అని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంటే వాళ్ళ క్రాస్ పట్టి కంటే కిందికి వచ్చింది అన్నప్పుడు మనం ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి చెస్ట్ పాయింట్ కూడా చూసుకుందాం. కిందికే ఉంది. ఈడ తక్కువ పడితే ఏం కాదు, దాటిపోతుంది. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇక్కడ ఏమన్నా తప్పు చేసినామా? మనం ఏం చేయలేం. చూడు, క్రాస్ పట్టి కుడితే ఇక్కడికే వస్తుంది. ఇలా కూడా ముందు భాగం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మాత్రం కింది కనిపిస్తుంది. ఇది ఉక్స్ పట్టి వాళ్ళు పెద్ద దొడగడము, ముందు నెక్ కొంచెం డీప్ కావడం వల్ల అట్లా అయిపోయింది అంతే. అది రావడం వల్ల బ్లౌజ్ కుదరదేమో అనుకోవద్దు. కొంచెం నెక్ చిన్న కొంచెం పాయింట్ మీదికి జరుపుకుందాం అంతే. ఇక్కడికి పెట్టుకుందాం. ఇది కూడా ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది, ఈ పాయింట్ ఇక్కడికే వచ్చింది. మళ్ళీ ఇది మాత్రం మారద్దు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఈ పాయింట్ కలుపుకోవాలి. ఇక ఈ పాయింట్ ని ఇలా కలుపుకుందాం. ఫస్ట్ చెప్పింది కదా, ఇది క్రాస్ పట్టి మనము సైడ్ కుట్లేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఈ పాయింట్ దగ్గరికే కరెక్ట్ కలపాలి. మళ్ళీ దీని నుంచి ఇటు కలపాలి. ఇది 1 పాయింట్ మీదికి వచ్చినా ఏం కాదు. నెక్స్ట్ ఈ పాయింట్ కలిపేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న పాయింట్ దగ్గర లాజిక్స్ ఆలోచించి దాని మైండ్ ఖరాబ్ చేస్తారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇంత తక్కువైనా నీకేం కాదు, ఇంత ఎక్కువైనా ఏం కాదు. ఉక్స్ పట్టి పెద్దగా అవుతుంది. ఇంత ఎక్కువైతే ఉక్స్ పట్టి ఫరక్ పడదు. నీకు 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ కావాలి. చిన్న లాజిక్లు వదిలిపెట్టి కుడితేనే మీకు కుట్టుడు కరెక్ట్ వస్తుంది. చిన్న లాజిక్ నే పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, మెజర్మెంట్లతో సహా అసలు డౌట్లతోటే ఉంటాం మనం. ఇంకా డౌట్లు తక్కువ, ఏది పడితే అది కుట్టినాం అనుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది. ఇటు నెక్ పడిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇటు క్రాస్ కట్ చేసుకోవాలి. కొంచెమే మలగంతొద్దు, 1 పాయింట్ అంతా. బోట్ నెక్ ల కట్ చేసుకుంటే డీప్ నెక్ లకి ఇటు కట్ చేసుకోవాలి. మిగతా అంతా నెక్ ప్లస్ మళ్ళీ ఇది చిన్న పెట్టినరు వాళ్ళు కాబట్టి మనం 2 ఇంచ్ అంతే చిన్న తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు దీన్ని బట్టి మనం ఇది మారొచ్చు మీద దాకా. ఎందుకంటే బాడీ పెద్ద ఉంది కానీ డాట్ చిన్నగా రావడం వల్ల మనకి ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇది ఇందులోకి వస్తుంది, ఇది ఇందులోకి వస్తుంది. 3 డాట్స్, ఇది 3.5 4 దాకా వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి బాయ్.